నమస్తే, అందరికీ నమస్కారాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. మిత్రులారా, గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో దొంగలు మాట్లాడుతున్నారు. ఏ నేరానికైతే పాల్పడ్డారో ఆ నేరగాళ్ళు మాట్లాడుతున్నారు. సిట్ దర్యాప్తులోను, ఏసీబీ దర్యాప్తులోను చేతులారా దొరికిన దొంగలు, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన దొంగలు ఈ తిరుపతి కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారం మీద మాట్లాడుతున్నారు. దొంగలు మాట్లాడుతున్నారు కాబట్టే దొరలు రావాల్సి వచ్చింది. వాళ్ళకి సమాధానం చెప్పాలి. దొంగలకు దొరలు సమాధానం చెప్పకపోతే దొంగతనానికి చట్టబద్ధత వచ్చేస్తుంది. అంటే దొంగతనం చేయొచ్చు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి అని ఒక సంకేతం పోతుంది. మనకి తిరుపతి కొండ తెలుసు. ఆ కొండ మీద ఉన్న దేవదేవుని యొక్క వైభవం మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్కి తిరుపతి దేవదేవుడు, కలియుగ వైకుంఠుడు ఒక మహాభాగ్యం, ఒక వరప్రసాదం. గోదావరి నదిలా, కృష్ణమ్మ పరవళ్ళులా ఈ తెలుగుగడ్డ మీద ఆ భగవంతుడు వెలిశాడు. ఆ భగవంతుడి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న భక్తులతో పాటు దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 140 కోట్ల మంది భక్తులు ఆయన సన్నిధికి వస్తుంటారు. మీరు కూడా చాలామంది తిరుపతి కొండకి వెళ్ళి ఉంటారు. దేవదేవుని యొక్క దర్శనం చేసుకొని ఉంటారు. తిరుపతి కొండలో 2 ప్రసిద్ధమైన అంశాలు ఉన్నాయి. ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం, 2 శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లభించే లడ్డూ ప్రసాదాల స్వీకరణ. భగవంతుని దర్శనం ఎంత గొప్పదో, ఆయన లడ్డు ప్రసాదాలను ఆరగించటం, హిందూ భక్తులకు ఇవ్వటం, బంధువులకు ఇవ్వటం అనేది అంత గొప్ప అంశం. ఇది తరాలుగా జరుగుతున్న ఒక కార్యక్రమం. ఆ లడ్డూని కల్తీ చేశారు. ఆ లడ్డూలో వాడాల్సిన స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా పాలే లేదు. పాల సుక్క కనిపించని, వెన్న సుక్క కనిపించని నెయ్యినేదో తయారు చేసి లడ్డూలు తయారు చేశారు. ఇది ప్రభుత్వం చెప్పలా. ముఖ్యమంత్రి గారో, డిప్యూటీ ముఖ్యమంత్రి గారో, లేదంటే మంత్రులో చెప్పిన అంశం కాదు. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశాలతో నియమించబడిన సిట్ అధికారులు చెప్పిన అంశం. ఒక 5-6 నెలలు శ్రమించి రాష్ట్ర ఎల్లలు దాటి ల్యాబులు తిరిగి టెస్టులు చేసి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పిన మాట మనం అంటుంటాం. గత 5 ఏళ్ళు ఏం చెప్పాం మనం? జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ నాయకులు మనం ఒక ప్రశ్న వేశారు ఈ రాష్ట్ర ప్రజలు. ఏంటి ఆ ప్రశ్న అంటే, హూ కిల్డ్ బాబాయ్? బాబాయిని ఎవరు చంపారు అని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు నోరెత్తల. ఎవరు చంపారు ఆయన చెప్పలా. వాళ్ళ వైసీపీ నాయకులు కూడా చెప్పలా. ఇప్పుడు లడ్డూ కల్తీ మీద మాట్లాడుతున్న దొంగలు కూడా చెప్పలా. ఇప్పుడు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని, హూ గీ థీవ్స్? హూ గీ థీవ్స్? కల్తీ నెయ్యి దొంగలెవరు? పోలీసు సిట్టి చెప్పింది.
పోనీ మీకేమైనా తెలుసా దొంగలు ఎవరో? చెప్పండి మరి సిట్కి లేదా సుప్రీంకోర్టుకి. ఏం చెప్పింది సిట్టు? స్వామివారి లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యి వాడలేదు, కొబ్బరి నూనె వాడారు, పామాయిల్ వాడారు, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వాడారు, మోనోగ్లోసైడ్ వాడారు, లాక్టిక్ యాసిడ్ వాడారు. అంటే నెయ్యికి బదులుగా అలాంటి వాసన వచ్చే రసాయనాలని మీరే ఇంజనీర్లుగా కెమిస్ట్రీ ల్యాబులు, మరి వీటి కోసం కూడా ల్యాబులు పెట్టారేమో. మీకు మద్యం దొంగతనంలో కూడా చోరీ చేసిన డబ్బుకి సినిమాలు తీశారు, బంగారపు షాపులు పెట్టారు, విమానాల్లో తిరిగారు, హీరోయిన్లను వెంట పెట్టుకొని తిరిగారు, షికారులు చేశారు, అట్టపెట్టెల్లో డబ్బులు దాశారు. అలాగనే మరి దీనికి కూడా రసాయనాలు తయారు చేశారు. 59,71,000 కిలోల కల్తీని తయారు చేశారు. వెరసి 234 కోట్ల రూపాయలు స్వామివారి సొమ్ముని లూటీ చేశారు. దీనికోసం టీటీడీ బోర్డు నెయ్యి కొనుగోలుకు సంబంధించిన నిబంధనలు మార్చారు. ఇంకో మాట కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు పెట్టాడు. దేని పెట్టాడు ఈ వాలంటీర్లని? వైసీపీ పార్టీ మూల సిద్ధాంతాలను బుధాన్ని వేసుకొని మోసుకుపోవటానికి, ప్రజలకు సేవ చేయటానికి కాదు. ఆయన నవరత్నాల లోగోని చేతిలో పట్టుకొని, ఆయన ఫోటోని ఈ చేతిలో పట్టుకొని ఇంటింటికి తిరిగి ప్రచారం చేయటానికి జగనన్న బొమ్మల్ని ఇళ్ల మీద అంటించడానికి పెట్టాడు. అలాగనే ఈ డబ్బును కూడా సర్దుబాటు చేసుకోవటానికి ఏజెంట్లను పెట్టారు. బాంబేలో పెట్టారు, మద్రాసులో పెట్టారు, బెజవాడలో పెట్టారు, తిరుపతిలో పెట్టారు. అంటే సర్దుబాటు చేసుకున్నారు, పంచుకున్నారు. మీకు మద్యం కేసులు ఎలా అయితే హైదరాబాద్లో ఉండే కసిరెడ్డి టు తాడేపల్లిలో ఉండే ధనంజయ రెడ్డి గారి వరకు ఎలా అయితే ఆ డొంకట్ట తిరిగిందో, దీనికి కూడా అలా ఏజెంట్లను పెట్టుకొని డబ్బులు సర్దుబాటు చేసుకొని నీకింత నాకింత అని పంచుకున్నారు. వెరసి ఇంకొక ప్రధానమైన అంశం బెజవాడ నగర ప్రజలకు చెప్తున్నా. ఈ లడ్డూ కల్తీ ద్వారా వచ్చిన ఆదాయంలో 12,55,00,000 రూపాయలు విజయవాడ ప్రాంత వైసీపీ నాయకులకు ముట్టింది. మన బెజవాడ నగరంలో ఉన్న వైసీపీ నాయకులు కూడా ఈ డబ్బుని తిన్నారు. దేవినేని అవినాష్కి ఎంత అందింది, జోగి రమేష్కి ఎంత అందింది, ఎల్లంపల్లికి ఎంత అందింది, మల్లాది విష్ణు గారికి ఎంత అందింది, తినేశారు. 12,55,00,000 డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. 12,55,00,000 బెజవాడ నగర ప్రాంతంలో అందరూ తేలుగుట్టిన దొంగల్లాగా ఉన్నారు. మీకు గొల్లపూడిలో ఉన్న తలశీల రఘురాం, హీ ఈజ్ ఆల్సో బిగ్గెస్ట్ లీడర్ ఇన్ ద జగన్మోహన్ రెడ్డి గారి టీం. ఎంత అందింది చెప్పండి? ఈ లడ్డూ కల్తీలో మీ భాగస్వామ్యం ఎంత? పైగా జంతువుల కొవ్వుగా కలవలేదు, ఆ కొవ్వు కలవలేదు. మీరు చింతామణి నాటకం చూసుంటారు. అందులో సుబ్బిశెట్టి అని చెప్పిన హాస్య నటుడు ఉంటాడు. వాడు పదే అంటాడు, కొట్టింది ఎవరో గుర్తులేదు కానీ లేవదీసింది నన్నేనని. దొంగతనం చేసింది మీరు, సిట్టు పట్టుకుంది మిమ్మల్ని. ఎవరండి చిన్నప్ప? ఎవరి చిన్నప్ప?
హూ ఈజ్ ద చిన్నప్ప? చిన్నప్ప వెనకుండా పెద్దప్ప ఎవరు? వైఎస్ సుబ్బారెడ్డి గారు కాదా? వైఎస్ సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్ప కాదా? అంటే పెద్దప్ప ఆజ్ఞ లేకుండా చిన్నప్ప తన అకౌంట్లో 4,85,00,000 రూపాయలు ఉంటాయా? ఒక పిఏ దగ్గర, ఒక పిఏ అకౌంట్లో 4,85,00,000 రూపాయలు ఉంటాయా? సిట్టి విచారణ ప్రారంభం కాగానే మొత్తం సొమ్ములో 95% వేరే అకౌంట్కి ట్రాన్సాక్షన్ చేస్తారా? మరి చిన్నప్ప దగ్గరే 4,85,00,000 ఉంటే పెద్దప్ప దగ్గర ఎంత ఉంది? పెద్దప్ప మీద ఎంత ఉంది? మీరు అల్లూరి సీతారామరాజు సినిమా చూసుంటారు. చిన్నసార వారు, ఆ పైన పెద్దసార వారు, ఆ పెద్ద సార వారు అంటుంటాడు. ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసే ఒక పోలీసు బంట్రోతు. అలాగే నీ సార్లు ఎంత దోషించేశారు అంటే, ఇంత పచ్చిగా విచారణ సంస్థలో మీరు దొరికి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలా? పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలా? భూమన కరుణాకర్ రెడ్డి ఎవరు గుండు గీయాలి? ఇప్పుడు గుండె ఎవరు గీయాలి? చిన్నప్పరెడ్డితో పాటు గుండు పెద్దప్పరెడ్డికి కూడా గీయాలిగా. భూమన కరుణాకర్ రెడ్డి నీకు గుండు గీయాల్సిన పని లేదా? గుండు గీసి గుడి చుట్టూ తిప్పాల్సిన పని లేదా? నీ గుండు నువ్వే గీసుకొని గుడి చుట్టూ తిరిగి దేవదేవునికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత లేదా? ఎవడ పరిపాలన జరిగింది ఇది? 2019 టు 24 ఎవరో టీటీడీ అధ్యక్షులు? చంద్రబాబు నాయుడు గారా? పవన్ కళ్యాణ్ గారా? లోకేష్ గారా? పరిపాలన ఎవరిది? మీ పరిపాలనలో జరిగిన దొంగతనానికి కూటమి ప్రభుత్వాన్ని అంటారా? ప్రాయశ్చిత్తం ఉందా మీకు? ఎవరెవరు గుండు తీసుకోవాలి? ఏనాడైనా నీ పార్టీ అధ్యక్షుడు సతీ సమేతంగా దేవదేవుని దర్శనం చేశాడా? చెయ్యరాహు ముఖ్యమంత్రి. మీరు పుట్టినప్పుడు చిత్తూరు జిల్లా. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్నిసార్లు చేశారు? 4 సార్లు చేశారు. జైల్లో పెట్టాలంటే ఇప్పుడే పెట్టాలా? అప్పుడే పెట్టచ్చుగా. నువ్వు చిత్తూరు జిల్లాలో ఉన్నప్పుడే మీరే చెప్పారు, రాజారెడ్డికి ప్రియ శిష్యుణ్ణి, రాజశేఖర్ రెడ్డికి ప్రియ శిష్యుణ్ణి, జగన్మోహన్ రెడ్డికి ఉత్తమ శిష్యుణ్ణి. అందరూ కలిసి ఉప్మా తిన్నట్టుగా ఉప్మాలే తినేశారు. పోకిరి సినిమాలు చెప్పినట్టుగా ఉప్మాల మీదే బతికారు. మరి ఉప్మాల పంచదార ఉండదా? నువ్వు 33 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సర్వీస్ చేయబట్టే కదా నీకు ఆ మద్యం చోరీ బాధ్యత అప్పచెప్పింది. ఏ మూట ఎటు పోవాలి, ఏ మూట ఎటు రావాలి లెక్కలు కట్టింది ఎవరో? నువ్వు కాదా? నిన్న విడుదల కాగానే ఏదో స్వాతంత్ర సమరయోధుల్లాగా, లేదా హక్కుల కోసం పోరాడిన ఒక పౌర హక్కుల నాయకుల్లాగా మళ్ళీ బయటకు వచ్చేసి శాపనార్థాలు. మా పక్కన జోగి రమేష్ గారిని కనుక పలకరిస్తే, రండి గుడికి పోదాం, మీ భార్యను తీసుకురండి, మీ పిల్లల్ని తీసుకురండి, నా భార్యను తెస్తా, నా పిల్లల్ని తెస్తా, ప్రమాణాలు చేద్దాం. కనకదుర్గమ్మ గుడికి పోదాం, లేకపోతే తిరుపతి గుడికి పోదాం. నేను ప్రమాణం చేశాను. ప్రమాణాలు చేస్తారు నేరగాళ్ళు. ఇది న్యాయమూర్తులు చెప్పండి, న్యాయమూర్తి గారు మా మీద విచారణ చేయమాకండి, మీరు రండి ప్రమాణం చేయటానికి అని చెప్తే న్యాయమూర్తిని పిలవండి, లేదా విచారణ సంస్థలు పిలవండి. ఎక్కడైనా దొంగోడు ప్రమాణాలు చేస్తాడా? విచారణ ఎదుర్కొంటాడా? పొద్దున్న డిబేట్లో ఉంటే ఒక ప్రధానమైన ఛానల్లో ఓ నాయకుడు అన్నాడు, నేను బంగారు నగలు దోశాను కానీ బంగారం దొంగిలించలేదంట. బంగారు నగలు మాత్రమే దొంగతనం చేశా, బంగారాన్ని మాత్రం నేను దొంగిలించలేదని చెప్పి మాట్లాడండి. అది కాదా ఇది? ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చెప్తాడు కదా అన్న, ఏదో జంగిల్ రాజ్యం అని. జంగిల్ కా రాజ్ జగన్, ఎక్కడ జానే అక్కడ జానే. జంగిల్ కా రాజ్ జగన్మోహన్ రెడ్డి గారు. నీ రాజ్యం గురించి నువ్వు చెప్తున్నావు. నువ్వు అద్దం ముందు నిలబడి నీ రాజ్యపాలన గుర్తు తెచ్చుకొని
నిజానికి ఆ దేవదేవుడు కరుణించి ఆ వెంకన్న దీవించి ఈ రాష్ట్రానికి ఒక మార్పు తెచ్చి ప్రజలను చైతన్యవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లతో గద్దె దింపాడు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే తిరుపతి కొండ మిగిలేదు కాదు, డ్యూటీ చేసేవాళ్ళు. ఏనాడైనా తిరుగు నేల మీద ఇలాంటి పరిస్థితి ఉందా? ఈ రోజున దేశవ్యాప్తంగా తిరుపతి కొండ మీద చర్చ జరుగుతుంది, స్వామివారి ప్రసాదాల మీద చర్చ జరుగుతుంది. విచారించాలి. దీని వెనక ఎవరున్నా సరే, చిన్నసార్లున్నా, మధ్యసారులున్నా, పెద్దసారులున్నా సిట్టు లోతుగా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. పాత్రదారులు దొరుకుతున్నారు తప్ప సూత్రధారులు లేని ప్రశ్న కూడా ఒకటి ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే భగవంతుడు యావత్ 5.5 కోట్ల మందికి హక్కుదారుడు. ఆ దేవదేవునికి న్యాయం జరగకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం న్యాయం చేయగలుగుతారు? ఏ విచారణ సంస్థ అయినా, ఏ న్యాయ కోర్టు అయినా చెయ్యాలి కదా. ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తున్నారు కదా తిరుపతి కొండకి. ఈరోజు చూడండి, మీరు ఈరోజు తిరుపతి కొండ మీద ఉన్న లడ్డూలు చూడండి, గుమగుమలాడుతుంది. స్వచ్ఛమైన పాలతో కూడిన నెయ్యితో, వెన్నతో కూడిన నెయ్యితో గుమగుమలాడుతుంది. మీరే కొంతమంది చెప్తున్నారు కదా అన్నప్రసాదాలు బాగున్నాయి, ఇప్పుడు తిరుపతి కొండ చాలా పవిత్రంగా ఉంది అని. భక్తుల సంఖ్య పెరిగిపోయింది. రోజు 1,00,000 మంది వచ్చే భక్తులు 2 లక్షలు దాటేశారు. తిరుపతి కొండకి వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ కొత్త మార్గాలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పనిసరిగా ఈ తిరుపతి లడ్డు మీద నేను ఒక మాటే చెప్తున్నా, చేసిన దొంగలారా ఆగండి. దేవుడి మీద అపవిత్రమైన ప్రచారం చేయమాకండి, రాజకీయం చేయమాకండి. ఒక్కొక్కటి నెత్తిన ₹1 పెడితే పావలా కొండల మార్కెట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి. దేనికి క్షమాపణ చెప్పాలి? పరిపాలన ఎవరిది? సిట్ ఎవరిని పట్టుకుంటుంది? చిన్నప్ప ఎవరికి పియ్యే? టీటీడీ అధ్యక్షులు ఎవరు? మళ్ళీ కవితలు చదువుతారు, శాపనార్థాలు పెడతారు. తప్పనిసరిగా రాష్ట్రంలో ప్రజలారా చైతన్యవంతంగా ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు నిలువు దోపిడీ జరిగింది. ఒక ఇబ్బందికరమైన వాతావరణాన్ని, రెచ్చగొట్టే వాతావరణాన్ని, ఒక ఆయన అంటాడు వైసీపీ అధికార ప్రతినిధి, ఆల్రెడీ ఎన్నికల మూడ్లో ఉన్నట్ట. ఆయన ఎన్నికల మూడ్లో ఉండవు, ప్రజలు లేరు. 2 ఏళ్ళు అయింది పరిపాలన, ఇంకా 3 ఏళ్ళు ఉంది. దేదీప్యమానంగా రంగారంగ వైభవంగా రాజధాని పనులు జరుగుతుంది. రేయంబగల్లో అద్భుతంగా కార్మికులు చేమల దండులాగా 20,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో పరదాలు తప్ప మనకు ఎవరు కనిపించారు? కార్మికులు కూడా కనిపించరా? సరే, మేము అమరావతి రైతులైతే రోడ్ల మీద ఉన్నామనుకోండి, ఇల్లు వదిలేసి, ప్రజలే కనిపించరా? తప్పనిసరిగా ప్రభుత్వం చేస్తున్న పనిని కానీ, అభివృద్ధిని కానీ, ముఖ్యంగా ఈ తిరుపతి కొండ మీద జరిగిన అపవిత్రము కల్తీ లడ్డు వ్యవహారాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. మాట్లాడుతున్న వైసీపీ నాయకుల ముఖాల మీద కాండ్రించి ముమ్మేయాలి. ఇక హక్కు లేదు, తిరుపతి గురించి మాట్లాడే హక్కు ఏ ఒక్క వైసీపీ అధికార ప్రతినిధి కానీ నాయకుడు కానీ లేదు. మీరు దొంగలో, మీ హయాంలో దొంగతనం జరిగింది. నేరాన్ని అంగీకరించండి, భగవంతుడికి క్షమాపణ చెప్పండి. రెండే రెండు మార్గాలు. మీరు అపాలజీ చెప్పడం తప్ప, నేరాన్ని అంగీకరించడం తప్ప మరో మార్గం లేదు. తప్పనిసరిగా మీ యొక్క మాటలు కట్టిబెట్టండి. ముఖ్యంగా అంతకంటే ముఖ్యంగా ఏంటంటే, కొత్తగా ఇప్పుడు సిట్ రిపోర్ట్లో తెలిసిన విషయం ఏంటంటే, బెజవాడలో వైసీపీ నాయకులు కూడా డబ్బులు అందినాయి అంటారు. అది కొత్తగా ఈరోజు తెలిసింది. ఆ సిట్ విచారణలో ఉంది. అది 12,50,00,000 రూపాయలు బెజవాడ వైసీపీ నాయకులకు అందిందని. మరి ఈ దొంగలెంతో? ఇది కూడా చర్చ. ఇదంతా తేలాలి.
తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం చేస్తున్న కష్టాన్ని గుర్తించాలి. అలాగే దేవదేవునికి అపచారం చేసిన ఎవరికైనా సరే సాధారణంగా మనం అంటాం, రేయ్ దేవుని దూషిస్తే, దేవుని ముందు పాపం చేస్తే కళ్ళు పోతాయిరానని. వీళ్ళ కళ్ళు పోట్ల, వీళ్ళంకా కళ్ళెర్ర చేస్తున్నారు. నిజానికి ఏంటంటే కళ్ళు మూసుకోవాలి. ఆయన కళ్ళు మూసుకొని ఉన్నాడులే, ఇంకా 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మనం పాదయాత్ర చేద్దాం అంటున్నాడులే, కానీ వీళ్ళు కళ్ళెర్ర చేస్తున్నారు బయటకు వచ్చేసి. మీరు కళ్ళెర్ర చేసినా, మీరు మిరుగుడ్లు చేసినా కూడా ఈ రాష్ట్రం అంతా అవకాశమే వైసీపీ పార్టీకి లేదు. ఎందుకంటే చూశారు మీ పరిపాలన చూడకపోతే తప్పు, కానీ అద్దం ముందు మీరు ఎట్లుంటారో చూశారు కదా. మీ పరిపాలన వైభవం, మీ సోయగాలు, మీ లయలు, మీ లయలు. నిన్న జబర్దస్త్ నటుడు అంటున్నాడు శాంతి స్వరూప్, ఆ మంత్రి పక్కన డ్యాన్స్ చేసింది నేనే జగనన్న, లేడీ కాదు, నేనేదో బతుకుదేవి కూడా సంక్రాంతి పండగకి నేనే మంత్రి గారిని పిలిచా అంటే, ఈయన మహిళలతో సింధులు అంటే ఆడు స్క్రిప్ట్ ఎవడు రాస్తున్నాడో తెలియదు. ఆడు రాస్తున్నాడు, నేను పట్టి చదువుతున్నాడు. మీరు గమనించండి మిత్రులారా, పాత్రికేయ సమావేశం, ఇదిగో స్క్రిప్టు అక్కడ ఉంది, ఇక్కడ మాట్లాడు. మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చూడటమను ఒక్కొక్కటి ఇక ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే తీరు, స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు, రిపబ్లిక్ డే అంటే కూడా తెలియదు. కాబట్టి తప్పనిసరిగా అంటే రాష్ట్రాన్ని పాలించే వాళ్ళు ఎవరు, రాష్ట్రాన్ని దోచే వాళ్ళు ఎవరు అనేది ప్రజాస్వామ్యానికి రక్షణ కవచాలు ప్రజలే. ఎవరైనా పార్టీలు పెట్టవచ్చు, ఎవరైనా పార్టీల్లో పోటీ చేయొచ్చు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎవరైనా మాట్లాడవచ్చు. ఆ మాట్లాడుతున్న తీరుల్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ప్రజలు నిఖార్సుగా నిగ్గుదేల్చాలి. కొంత చైతన్యవంతంగా ఉండాలి. ముఖ్యంగా దేవదేవుని మీద నిందలు వేసే వాళ్ళని, దేవదేవుని అడ్డం పెట్టి రాజకీయాలు చేసే వాళ్ళ పట్ల మాత్రం క్షమార్హంగా ఉండకూడదు, క్షమించకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఇచ్చిన అవకాశానికి విలేకరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.